మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం బాలనాగమ్మ సిరీస్ లో ఉన్నాము. లాస్ట్ కి వచ్చేసినట్లున్నాం. చివరికి ఇంకొక భాగంలో అయిపోతుంది కథ. బాలవర్ధిరాజు వాళ్ళ అమ్మని చూసేసాడు. ఆవిడకి చెప్పాడు, ముందు వీడి మాయల మరాఠీ ఎలా చనిపోతాడో మా ఇతను ప్రాణం ఎక్కడుందో, ప్రాణం ఎక్కడుంది, అతని మరణం ఎట్లా అనేది చాలా ఉన్నాయి బయట రకరకాల ప్రచారంలో. అవునా కాదా అనేది తెలియాలి. అందుకని తల్లికి చెప్పాడు, శుభ్రంగా తిని తాయిగా ఉండమని. ఆవిడ ఏం చేసింది, ఈరోజు కొంచెం తింటాం అవి మొదలుపెట్టి కొంచెం యాక్టివ్గా ఉండి నార్మల్గా బిహేవ్ చేయటం మొదలుపెట్టింది. ఆయన కొంచెం సరదా వచ్చింది. పనివాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆడ మాంత్రికురాళ్ళు, వాళ్ళంతా ఈవిడ కొంచెం తింటోందని, నగలు పెట్టుకుంటోందని, శుభ్రంగా తయారై కూర్చుంటోందని చెప్పేసరికి కొంచెం ఉత్సాహం వచ్చింది. సరే, ఒకనాడు మాట్లాడడానికి వచ్చాడు. అంతకుముందు విసుగు తిట్టిపోసి ఏదైనా విసిరేస్తుండేది. ఇప్పుడు ఏం మాట్లాడకుండా కూర్చుంది. ఓ 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయ్యాక ఏదైనా పలకరిస్తే సంబంధం అంటే ఆయన నిన్ను నమ్మించింది ఒక రోజులో జరగలే. ఇది ఎట్లా నమ్మిస్తావు? నిన్నటి దాకా తిట్టి కొట్టి పొట్టడిని వాళ్ళు హిహి అంటే నమ్మద్దు అవతల వాళ్ళు. జాగ్రత్తగా చేశారనమాట. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు ఏమందంటే, మన వివాహం ఎప్పుడని అడిగాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను? పెళ్లి చేసుకోవడానికి ఏముంది, నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు, చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే మాయల మరాఠీ ఉన్నాడు ఒకడు అని తెలుసుకున్నా. అంటే నా చిన్నప్పుడే తెలిస్తే నువ్వు అప్పటికే పెద్దవాడివి, అప్పటికే నువ్వు శక్తులు సాధించావు. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను, నువ్వు ఇంకా పెద్దవాడివి అయ్యావు. నువ్వు వృద్ధుడివి అయిపోయి మరణిస్తే నా సంగతి ఏమిటి? పైగా మా పని మనిషి మమ్మల్ని పెంచిన దాసి ముసల్ది 80 ఏళ్ళది. అది కూడా ఆవిడ దాని చిన్నప్పుడు మాయల మరాఠీ ఉన్నాడనేది. నువ్వు దాని చిన్నప్పుడు ఉండి, నా చిన్నప్పుడు ఉండి, నువ్వు ఇప్పుడు ఉంటే నువ్వు వృద్ధుడివి. ఎప్పుడైనా నువ్వు మరణిస్తే నా సంగతి ఏమిటి? ఇక్కడ వీళ్ళంతా మాంత్రికులు, ఇక్కడ దిక్కు లేదు, ఆయన వాళ్ళ లేరు. నేను అన్యాయం అయిపోనా? తెలివిగా అడిగేసరికి అది నవ్వాడు మరాఠీ. వృద్ధాప్యం ఏమిటి, నేను నీకు వృద్ధుడిలాగా కనపడుతున్నానా అన్నాడు. లేదు, నువ్వు నడివయసు వాడిలాగానే కనపడుతున్నావు. ఏదో మంత్రం ఉంది, మంత్రాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మ్యాజిక్ చేస్తున్నావు. నువ్వు నా మీద, నా కనికట్టుతోటి నువ్వు వృద్ధాప్యం కనపడకుండా చేసుకుంటున్నావు. కానీ మరణం అనివార్యం చూడు ఎవరికైనాను కదా, అది ఎట్లా తప్పుతుంది? వృద్ధాప్యాన్ని కనపడనివ్వకుండా చేసుకుంటాం. వృద్ధాప్యం వల్ల రావాల్సిన మరణమో లేదా అసలు మనిషికి సహజంగా రావాల్సిన మరణాన్నో మనం తప్పుకోలేం కదా. అంతేగా అనేసరికల్లా పక్కపక్క అన్నవాడు, పిచ్చిదానా, ఇన్ని మంత్ర విద్యలు సాధించింది చచ్చిపోవడానికే? చచ్చిపోవడానికి కాదు, మరణం లేదు నాకు. అయితే ఆవిడ కూడా నవ్వుతూ అడిగింది బాలనాగమ్మ, అయితే మరణం లేని మంత్రం ఏదో నాకు చెప్తావా మరి అనేసరికల్లా అన్నాడు, నీకు చెప్పేది కాదు, నేను మరణం లేకుండా సాధించాలంటే మరణం లేకపోవడం కాదు, నా మరణం ఎవరి వల్ల సంభవించకుండా నా ప్రాణాన్ని ఒక చోట దాచిపెట్టాను. ఆవిడ ఆశ్చర్యపోయింది. ప్రాణమా? నువ్వు ఉన్నావుగా, నువ్వు కనపడుతున్నావు, ఇంత మనిషి కనిపిస్తుంటే ప్రాణం లేకుండా నువ్వు ఎలా ఉంటావు అంటే, అట్లా కాదు, పంచప్రాణాల్లోనూ పంచశక్తులు ఉంటాయి. ఆ శక్తుల్ని నేను ఒక చోట దాచిపెట్టాను. ప్రాణాలు నాయందే ఉన్నాయి, కానీ నన్ను పొడి చేసినా నేను చచ్చిపోను. నా ప్రాణాన్ని తీయాలి అక్కడున్నదాన్ని, అది నేను మంత్రంతో సాధించాను. నేను నీకు ఇవ్వగలిగేది కాదు, కానీ నా మంత్రశక్తితోటి నేనున్నన్నాళ్ళు నువ్వు వృద్ధురాలు అయిపోకుండా కొంత చేయగలుగుతాను. దానికి ఇంకా తపస్సు సాధన చెయ్యాలి నేను అన్నాడు. అనేసరికల్లా ఈవిడ నవ్వింది. ఏమిటో కథలు చెప్తావు నువ్వు, ఏం కథలో ఇవి, ఎక్కడైనా వేరే చోట పెడతారా అనేసరికల్లా అన్నాడు, నువ్వు నమ్మవా అన్నాడు. నేను నమ్మను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నన్ను నమ్మించడానికి ముసలాడికి దసరా పండగలాగా ఎలాగోలాగా వయసులో ఉన్న నన్ను పెళ్లి చేసుకోవాలని ఇట్లా అబద్ధాలు చెప్తున్నావు, రెచ్చగొట్టేసింది అనేసరికల్లా కాదన్నాడు. కాదు, నేను నీకు చూపిస్తారా అని మాయాదర్పణం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఒక మాయాదర్పణం ఉంది, మొట్టమొదట బాలనాగమ్మని చూసిన దర్పణం దగ్గరికి తీసుకెళ్ళి, సరే ఇందులో చూడు నువ్వు అన్నాడు. చూడు నువ్వంటే చూస్తుంటే ఏం కనిపిస్తుంది? ఈయన ఆ మాయాదర్పణానికి ఒక మంత్రం వేసి దాన్ని తెరిచాడు. ఇట్లా తలుపు తెరిచేసరికి లోపల ఒక అద్దంలో ఏం కనపడుతుంది? సముద్రాలు 1 2 3 4 లెక్క పెట్టాడు. 7 సముద్రాలు, 7 సముద్రాల తర్వాత ఒక దీవిలాగా జీవగడ్డ దాని పేరు. అందులో ఒక పెద్ద మర్రి చెట్టు, మంత్రాల మర్రి. ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక బంగారపు పంజరం, అందులో ఒక చిలక. ఏమిటి ఏదో చూపిస్తున్నావు నువ్వు నాకు? ఆ చిలకే నా ప్రాణం అని చెప్పాడు. ఇదంతా దాటి ఎవరైనా ఆ చిలకను పట్టుకుంటేనే నాకు మరణం వస్తుంది, లేకపోతే రాదు. నన్ను పొడి చేసిన, చంపేసిన, నరికేసిన నేను మళ్ళీ బతికేస్తా. ఓకే, నా జీవం అక్కడుంది.
నేను అక్కడ దాచిపెట్టగలిగాను. కాబట్టి ఎప్పటికీ నాకు మరణం రాదు, వృద్ధాప్యం రాదు. నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో అలాగా నేను కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్నాను, ఇంకా కొన్ని వందల ఏళ్ళు ఉంటాను అని చెప్పేసరికల్లా భలే భలే చేసావు, చాలా గొప్పవాడివి నువ్వు అని మెల్లిగా మనసులో గుణించుకుని జ్ఞాపకం పెట్టుకుంది. నీ అంత గొప్పవాడు ఇంకెవరు లేరు, సరే కొద్దిగా మంచి రోజులు చూసుకుందాం. ఇప్పుడు ఇదేం మంచి రోజులు, ఇవి కొంత రోజులు ఆగాలి కదా, అసలు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఏముంది, మన భాద్రపద మాసం వచ్చింది, మహాలయ పక్షాలు వచ్చేస్తాయి. వివాహం శాస్త్రోక్తంగా చేయదు. నువ్వంటే మాంత్రికుడివి, మరాఠీవి, నేనేమో క్షత్రియ కాంతని కదా, కొంచెం మంచి రోజులు చూసుకుందాం. ఆశ్వీజ మాసం వచ్చాక, ఆశ్వీజ మాసంలో వాళ్ళకి దసరాల్లో మంచి పూజలు ఉంటాయి. దశమి నాడు పెళ్లి చేసుకుందాం. దశమికి అటు ఇటుగా 4 రోజులు ఉంది, 20 రోజులు ఉంది పోని చెప్పింది. సరే, ఈ లోపల మనం హాయిగా కులాసాగా నువ్వు భోజనం చేస్తూ నేను ఉంటాను, నేను కూడా కొంచెం ఆరోగ్యాన్ని సంతరించుకుంటాను అంతే అనేసరికి సరేనన్నాడు. ఇవాళ సరదాగా మాట్లాడాడుగా, మర్నాటి నుంచి ఈవిడ్ని యంగ్గా ఉంచడానికి పూజ చేస్తానని ఒప్పుకున్నాడు. మరి ఈవిడ్ని తనతో పాటు ఉంచుకోవాలంటే ఈవిడ కూడా యంగ్నెస్ ఉండాలి కదా, వృద్ధాప్యం రాకూడదు. ఆయన పూజలు చేసుకుంటున్నాడు. మళ్ళీ 4 రోజుల్లో 3 రోజుల్లోనూ కుర్రాడు వచ్చాడు పువ్వులు తీసుకుని. తల్లి దగ్గరికి వెళ్ళేసరికి నాయన వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, ఇదిగో ఇది మాయల మరాఠీ తాలూకు జీవిత రహస్యం, కానీ ఇది కష్టం, నువ్వు ఎక్కడికి ఎలా వెళ్తావు, 7 సముద్రాలు దాటాలి. అక్కడ ఒక పెద్ద దీవి ఉంది, ఎంతో మంత్రాల మర్రి, ఆ మర్రి చెట్టు నిండా పాములు ఏవేవో ఉన్నాయి, ఏవో మంటలు వస్తున్నాయి, దాంట్లో ఇంకా చూడ్డానికి భయం వేసేలాగా ఉంది, చిన్నపిల్లాడివి నువ్వు వెళ్ళలేవేమో, నీ తండ్రులేమో ఇలాగ శిలలైపోయి ఉన్నారు అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, నువ్వేం భయపడద్దు, మానవ ప్రయత్నానికి అసాధ్యమేమి లేదు, నేను ఇక్కడికి వస్తానని నువ్వు అనుకున్నావా, నేను కూడా అనుకోలే, వచ్చాను చూడు, కాబట్టి జరుగుతుంది, ఏదో ఒకటి ప్రయత్నం చేస్తానని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళాక వీడికి ఫ్రెండ్ ఉన్నాడు, తలారి రాముడిని తీసుకొచ్చాడు కదా, అక్కడికి వెళ్ళాడు. బాబాయ్ ఇప్పుడు ఏం చేయాలి అనేసరికల్లా ఆ తలారి రాముడు అన్నాడు, ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది నాయన, మనం ఒక వీటిని రక్షించాం, గండభైరుండ పక్షుల్ని, అవి ఎక్కడికైనా మోసుకుపోగలవు, పైగా అవి మతంగ మహర్షి ఆశ్రమంలో ఉంటాయి, పద మనం అక్కడికి వెళ్దామని చెప్పి వీడేం చేశాడు, ఈ అవ్వ తంబాళ పెద్ద దగ్గర ఉన్నాడు కదా, అవ్వకి ఏం చెప్పాడంటే, మా అమ్మని చూడాలని మనసు అయింది, నేను ఇట్లే వెళ్ళి ఇట్లే వచ్చేస్తా, వారం 10 రోజుల్లో వస్తానని బయటకు వచ్చేసాడు. ఈ ఇద్దరు ఆగ మేఘాల మీద వీళ్ళు ఎక్కడైతే ఆ పక్షుల్ని చూశారో ఆ గండభైరుండాలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి గండభైరుండాలు కనపడ్డాయి. వీడు చెప్పాడనమాట, ఇట్లా నేను ఒక చోటకి వెళ్ళాలి, ముందు నన్ను మాతంగ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళమన్నాడు. అందులో మగపక్షి ఏం చేసింది, ఆడపిల్లలు కొంచెం పెద్దవవుతున్నాయి, ఆడపక్షి వాటికి ఎగరటం నేర్పిస్తుంది. సరే నువ్వు ఇక్కడే ఉంటూ నేను ఈ అబ్బాయిని తీసుకెళ్తానని మగపక్షి వీడిని ఎక్కించుకుని అక్కడికి తీసుకెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేసరికి ఆయన తెలుసుకున్నాడు, ఈ కుర్రాడు వాడి చరిత్ర. నాయన మీ అమ్మ అదృష్టవంతురాలు, అంటే నాగేంద్రుని యొక్క కరుణతోటి పుట్టారు మీ తల్లులు, వాళ్ళకి తప్పకుండా జయమే లభిస్తుంది, నువ్వు ధైర్యంగా ప్రయత్నం చేయి, ఈ పక్షి మీదే నువ్వు వెళ్ళిపోవచ్చు, నీకు సమయం మంచిది అని చెప్పాడు. చెప్పేసరికి ఇక వెంటనే ఈ పక్షిని ఎక్కి ఈ కుర్రాడు బయలుదేరాడు. ఆగ మేఘాల మీద వెళ్ళాలి, ఇదేమి తొందరగా అయ్యే పని కాదు, హరిబరిగా అవ్వదు. పక్షి అయితే మాత్రం సముద్రాలన్నీ ఓసారి ఎలా ఈదేస్తుంది, అది అంత ఎగరలేదు కదా, చీకటి పడేసరికి ఎగరటం మానేస్తుంది. అవును, ఆగాలి ఎక్కడో చోట. అంటే 7 రోజులు పట్టేస్తాయి 7 సముద్రాలు దాటడానికి. సరే మెల్లిగా సముద్రాలు దాటుతూ కుర్రాడు పక్షి ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. 7 సముద్రాలు దాటారు. దాటిన తర్వాత మహాదుర్గమమైన ఒక ఆ దీవికి చేరారు. దాని నిండా రకరకాల జంతువులు, జీవజాలాలు ఎన్నో, భయంకరంగా ఉంది. ఆ లోపలికి వెళ్ళేసరికి బయటకు ఆ మంత్రాల మర్రి కనపడింది. వీళ్ళు కిందకి దిగక్కర్లేదు కదా, పక్షి మీద చూడొచ్చు కదా. ఆ మంత్రాల మర్రి దగ్గరికి వెళ్తే మర్రి నిండా పాములే, ఎన్ని సర్పాలో, పైగా ఉండుండి ఎక్కడైతే ఈ త్వరలో ఈ చిలకుందో ఆ పంజరం ఉందో అందులో నుంచి భగ్గుమని ఒక మంట వస్తుంటుంది. మనుషులను రానివ్వదు, జంతువులు కూడా లోపలికి రానివ్వదు ఆ చెట్టు. ఏం చెయ్యాలి, ఆ మంట ఆగి మళ్ళీ మంట వచ్చే లోపల వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. సరే వీడేం చేశాడు, కాస్త అటు ఇటు చూస్తే చాలా దూరంలో ఎక్కడో కాస్త నీళ్లు కనపడుతున్నాయి, సెలయేరు లాంటిది. ముందు అక్కడికి వెళ్దాం పదా అని అక్కడికి వచ్చే సెలయేరులో మునిగాడు. శుభ్రంగా తడిసిపోయినాయి బట్టలు గిట్టలు. వాడి పైన ఒక తువాలు ఉంటుంది కదా, అది బాగా తడిపేసి పిండకండి అట్లా నీళ్ళు ఓడుతూ వచ్చి పక్షి మీద కూర్చున్నాడు. నీకు చలిగా ఉంటుంది, నన్ను క్షమించు, కానీ నన్ను అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఆ సరిగ్గా మంట ఆగి మళ్ళీ మంట మొదలయ్యే 1 నిమిషం లోపల ఈ తడి బట్టలతో వెళ్ళిపోయాడు లోపల. వాడి తెలివి, ఆలోచన ఉండాలి కదా, భయపడకూడదు. లోపలికి వెళ్ళిపోయాడు. ఆ పంజరం కాస్త చేత్తో పుచ్చుకున్నాడు.
ఆ పంజరం తీస్తుంటే పక్షి బాగా అరిచింది కానీ ఇక ఇంకక్కడ ఏమీ లేవు. వాడు పంజరం ముట్టుకునేదాకానే ఆ మంట వచ్చింది. అది ముట్టుకున్నాక ఇంక ఏమీ తేడా లేదు. ఆ పంజరం ముచ్చుకున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి పక్షి మీద ఎక్కాడు. మళ్ళీ సప్త సముద్రాలు దాటాలంటే ఇంకో 7 రోజులు. 2 ఏళ్ళు 14 రోజులు. మధ్యలో మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడానికి ఒక రోజు. 15 రోజులు గడిచిపోయినాయి. సరే, ఇంతలో ఏమైంది, ఈ లోపల ఇక్కడ ఈ వివాహపు ఏర్పాట్లు, పెళ్లి కొడుకుని చేయటం ఒక 5 రోజులే ఉంది పెళ్లికి. పెళ్లి కొడుకుని చేయటం, మందిరం అంతా అలంకరించటం, అవన్నీ ఆయన మాయమంత్రాలతో చేస్తాడు. ఇప్పుడేం చెప్పిందంటే మంత్రాలతో అయ్యే వద్దు నాకు, మామూలు నేను మనిషిని కదా, శాస్త్రోక్తంగా చక్కగా జరగాలని మందిరాలు అలంకరించారు, తలంట్లు పోసుకున్నారు, పెళ్లికి అన్ని ఏర్పాట్లు అవుతుంటే ఈ కుర్రాడు కాస్త వచ్చేసరికి ఈ లోపలికి వచ్చాడు. ఆ పంజరాన్ని కూడా చేత్తో పుచ్చుకొచ్చాడు. అందులో పక్షి ఎక్కడికి ఎగరదు. లోపలికి వెళ్ళాడు గదిలోకి, వాళ్ళ అమ్మ ఉన్న గదిలోకి వెనకాల నుంచున్నాడు. అమ్మ పిలిచి మాట్లాడదు కానీ ఈవిడేం చేసిన, బాలనాగమ్మ ఒకసారి నీతో మాట్లాడాలి రమ్మంది. లోపలికి వచ్చాడు మరాఠీ. ఏమిటి మరి నాగు, ఎందుకు భయపడుతున్నావు, మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఇప్పుడు 4 రోజుల్లో మన పెళ్ళి అన్నాడు. పెళ్లి సంగతి సరేలే, రాత్రి నాకు చాలా పెద్ద పీడకలు వచ్చింది, ఎవరు నిన్ను చంపేశారు అనేసరికి అంటే పిచ్చా నీకు, నన్ను ఎవరు చంపలేరు, నేను నీకు చూపించా కదా, కావాలంటే చూపిస్తాను పద మళ్ళీ అన్నాడు. నేను రాను, ఈ గదిలోంచి బయటికి రావడం నాకు భయం వేస్తుంది, మాయా దర్పణం తీసుకురండి అన్నాడు. ఆ దర్పణం తెచ్చారు. దర్పణం తెరిచాడు. చూసుకో కావాలంటే అన్నాడు. 7 సముద్రాలు దాటారు, దీవిలోకి వెళ్ళారు. మర్రి కూడా కనపడింది, పంజరం లేదు. చూసావా, నాకు ఇదే కల వచ్చింది రాత్రి, తెల్లవారుజామున నాకు వచ్చిన కలది, ఎవరో ఈ పంజరాన్ని తీసుకెళ్ళిపోయారు, నీకు మరణం తథ్యం, నువ్వు నన్ను అన్యాయం చేసేస్తావు పెళ్లి చేసుకుని అనేసరికల్లా ఎవరు వెళ్ళారు అని చూస్తే ఒక కుర్రాడు, వాడు ఆయన మాయాదర్పణంలో చూడగలడు. ఈ మర్రి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ఒక కుర్రాడు, వాడు ఒక 15 ఏళ్ల వాడు. అప్పుడు ఆ కుర్రాడిని ఆయన గుర్తుపట్టేశాడు. వాడెవరు, ఈ కనపడుతున్న తంబళ్ళ పెద్ద వెనకాల వచ్చిన కుర్రాడి. అతను గుర్తుపట్టాడు, గట్టిగా కేకలు పెట్టాడు. వాడెవడు, ఎట్లా వచ్చాడు, వాడికి ఇది రహస్యం ఎలా తెలిసింది, వాడు వెళ్ళాడంటే నువ్వే చెప్పుండాలని మెడ పట్టుకున్నాడు. పట్టుకున్న మరుక్షణం అతనికి మెడ పెట్టడం మొదలుపెట్టింది, పడిపోయాడు. ఎవరో నా మెడ నొక్కేస్తున్నారు. ఆ కర్టెన్ వెనకాలే దాక్కునున్న కుర్రాడు ఆ చిలకని ఇట్లా మెడ పట్టుకుని వచ్చాడు. వచ్చి నువ్వే చెప్పావు నీ చావు రహస్యం, ఎంతటి వాడికైనా మరణం తప్పదు, నువ్వు కొన్ని 100 ఏళ్ళ నుంచి బతుకున్నా నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నావు. 15 సంవత్సరాలు ఒక పసిబిడ్డకి తల్లిని దూరం చేసావు, కొంతమంది స్త్రీలకు భర్తల్ని దూరం చేసావు, ఇలాంటివి ఎన్ని పాపాలు చేసావో, వదిలేరా ఇదంతా నీకు ఇచ్చేస్తానని బతిమలాడతాడు మరాఠీ. అయినా సరే కుర్రాడు వదిలిపెట్టాడు. ముందు రెక్కలు విరిచేస్తాడు, చేతులు 2 కాళ్ళు విరకొట్టేస్తాడు, తర్వాత మెడ విరిచేస్తాడు. ఇతను కాస్త చనిపోతాడు. చనిపోగానే మరాఠీ ఆ మందిరం అన్ని పక్కల నుంచి డమ పడిపోతుంది. మందిరం పడిపోతుంది, అతని మంత్రాలతో నిర్మించింది. ఆ లోపల వాళ్ళంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మాంత్రికురాళ్ళు, పనివాళ్ళు, అందరూ కకావికలుగా పరిగెట్టడం మొదలుపెట్టారు. అరుపులు, కేకలు, గందరగోళంగా. వెంటనే అబ్బాయి అన్నాడు, అమ్మ బయటికి వెళ్ళిపోతుంది, ఇది పడిపోతుంది మందిరం అని చెప్పేసి తల్లిని చేత్తో పుచ్చుకొని బయటికి లాక్కొని తీసుకొచ్చేసాడు. ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారో ఈ బయట ఉన్న బోళ్ళంత సైన్యం, గుర్రాలు, ఏనుగులు అన్నీ బొమ్మల్లాగా అయిపోయినాయి, రాళ్లలాగా, అందరూ మనుషులాగా అయిపోయారు. అవి కాకుండా ఇంకా ఈ మందిరంలో చాలా శిల్పాలు చేసి పెట్టాడు అతను, స్త్రీలని, అందరూ మనుషులుగా మారిపోయారు. కొంతమందికి అయితే అసలు వాళ్ళు కొన్ని 100 ఏళ్ల నాడు తేబడిన వాళ్ళు, ఈ ప్రపంచమే తెలియదు పాపం వాళ్ళకి. అందరూ ఇప్పుడు స్పృహ వచ్చేసింది, మనుషులు అయిన తర్వాత తెలుస్తుంది ఇదంతా పడిపోతుందని. ప్రాణభయంతో మనుషులు పరిగెత్తేస్తారు కదా, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, వీళ్ళెవరు, ఆ ఆలోచన ఏమి ఉండదు, పరిగెత్తటమే. ఎవరు దొరికితే వాళ్ళు చేయిపుచ్చుకుని పరిగెడతారు. మొత్తం లోపల ఉన్న ప్రాణాలన్నీ కూడా, శిల్పాలన్నీ ప్రాణాలు వచ్చేసి వాళ్ళు, ఈ మాంత్రికురాళ్ళు అందరూ కకావికలుగా పరుగులు పెడుతూ జనం బయటకు వచ్చేసారు. ఈ బయటంతా చాలా శిల్పాలు, వీళ్ళవే కాదు ఇంకా ఎన్ని ఉన్నాయో, ముళ్ళ చెట్ల రూపంలో కూడా మనుషులే ఉన్నారు అక్కడ. ఎన్నేళ్ళో క్రితమో అతను బ్రహ్మజముడు పొదల్లాగానో, ముళ్ళ చెట్లాగా, రేగు చెట్లాగా మనుషుల్ని మార్చేశాడు. అక్కడ ఉన్న ప్రతి ముళ్ళ చెట్టు ఒక మనిషి, కొన్ని వేల ప్రాణాలు, అందరూ మనుషులైపోయారు. ఓ పక్కనేమో ఈ మంత్రాలది మందిరం ఉంది కదా, అదంతా పడిపోయి గందరగోళం, అదంతా పొగ పైకి లేస్తుంది, నల్లగా పొగ. ఈ కుర్రాడు మాత్రం పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి అమ్మ నాన్నల్ని గుర్తుపట్టగలంటే గుర్తుపడుతున్న ఆవిడ భర్తల్ని చూడంగానే కార్యవర్ధరాజు కనిపించాడు, బావగారులు అందరూ కనపడతారు. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తను కావలించుకుంటారు. అప్పుడే జరిగినట్టుంది వాళ్ళకి.
ఏం తెలీదు. వాళ్ళకి ఏం తెలిసి 15 సంవత్సరాలు గడిచిపోయిన సంగతి తెలియదు కదా. ఆ పాపం మనుషులైపోయిన స్త్రీల పరిస్థితి కూడా అదే. సరే అక్కడి నుంచి మొత్తం తెలుసుకున్నారు. తెలుసుకుని ఈ ఎన్నో తరాల క్రితం తీసుకురాబడిన వాళ్ళందరినీ కూడా తమ రాజ్యానికే తీసుకెళ్లారు. మీరు మా దగ్గర ఆశ్రయం పొందండి, లేకపోతే ఇంకా ఎన్ని వందల ఏళ్ళు ఇలా ఉండేవాళ్ళు. అప్పుడు ఈ కుమారుని కావలించుకున్నారు నాన్నలందరూ. మొత్తం అందరూ కలిసి ఈ 7 రాజులు, ఈ కుమారుడు బాలనాగమ్మతో పాటుగా అక్కడ ప్రాణం వచ్చినటువంటి అందరినీ తమ రాజ్యంలోకే తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడు బాలవర్ధ రాజు పులిని చంపి ఒక రాజ్యంలో ఆ రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. అప్పుడు ఈ విషయం చెప్పాడు. తలారి రాముడు ఉన్నాడు కదా వీళ్ళతో పాటు. అతను ఫలానా రాజ్యంలో రాజుగారి అమ్మాయిని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామన్నారంటే సరే వాళ్ళ ఉత్తరం రాసి వాళ్ళు వచ్చి ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారనమాట. కుమారుడికి వివాహం చేసేసి అప్పుడు వాడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు. తర్వాత మిగిలిన పెద్దమ్మలందరికీ కూడా సంతానం కలిగింది తర్వాత కాలంలో. కానీ ఆ వంశంలో మొట్టమొదటి మనవడిగా పుట్టిన బాలవర్ధి రాజుకే వాళ్ళని తండ్రులను రక్షించినందుకు అతనికే రాజ్యాన్ని ఇచ్చారు. కథకంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది రమ్మగారు. సినిమా కూడా ఉంది కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవునవును. పుస్తకమైనా సినిమా అయినా ఏదైనా సరే చూడొచ్చు, ఒకసారి చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ రమ్మగారు. నమస్తే. నమస్తే.